అండి. చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చెప్తారు మేడం, ఇంకా వాళ్ళకు టైం ఇవ్వాలి కదా. అంటే మొన్న బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ ని కూడా కేటాయించలేదు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అయితే కొంచెం పర్లేదు రేవంత్ రెడ్డి. మనం ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఏందనేది చెప్తారు. అంటే రేవంత్ ప్లేస్ లో కేసీఆర్ ఉంటే బడ్జెట్ ఖచ్చితంగా వస్తది అని అంటున్నారు కదా, మరి రేవంత్ సంపాదించలేకపోయాడా లేకపోతే కేసీఆర్ ఉంటే రేవంత్ రెడ్డి సంపాదించుకో కూడా చేస్తాడు మేడం, ఆయనకు అవకాశం ఇచ్చి చేస్తాడు కూడా. పబ్లిక్ మార్పు కోరుకున్నారు, మార్పు కావాలని కోరుకున్నారు, మార్పు తెచ్చుకున్నారు. అన్నీ ఒకటేసారి కావాలంటే కావు, టైం పడుతుంది. అంటే లాస్ట్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే దళిత బంధు అని ప్రవేశపెట్టారు. మరి ఈ ప్రభుత్వంలో అయినా దళిత బంధు గురించి ఊసు కూడా ఎత్తట్లేదు. మరి ఈ సంవత్సరం అయినా వస్తుంది అంటే ఈ పరిపాలనలో అయినా? అయితే మంచిగా చేస్తాడు రేవంత్ రెడ్డి. ఒక 3 ఇయర్స్ అయితే మనము కంపల్సరీ ఆయన అనుకున్న పనులన్నీ అయిపోతాయి. అంటే విద్యార్థులకు కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ జాబ్లు కేటాయిస్తామని చెప్తున్నాడు. కేటాయించగలుగుతాడా? అయితే మేడం కంపల్సరీ చేస్తాడు. ఒక 3 ఇయర్స్ టైం Thank you. కంప్లీట్ చేసి అన్ని Thank you. వాగ్దానాలన్నీ కంప్లీట్ అవుతాయి.